చెంచల్గూడ జైలు నుంచి నటుడు అల్లు అర్జున్ విడుదల. ప్రిజన్స్ అకాడమీ గేట్ నుంచి పంపిన అధికారులు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన బన్నీ. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని నివాసానికి అల్లు అర్జున్. అల్లు అర్జున్ చూసి భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు. అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన బన్నీ. చట్టం అంటే గౌరవం, ఎప్పటికీ గౌరవిస్తా. బాధిత కుటుంబానికి అండగా ఉంటారన్న అల్లు అర్జున్. అల్లు అర్జున్ విడుదల ఆలస్యంపై లీగల్గా పోరాడతా. పోలీసులు, ప్రభుత్వం సమాధానం చెప్పాలన్న లాయర్ అశోక్ రెడ్డి. వైఎస్ఆర్ జిల్లాలో రెండో రోజు వైఎస్ అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్. నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో గృహ నిర్బంధం. ఎన్నికల్ని బహిష్కరించామని చెప్పిన ఆగని అరెస్టులు. భద్రాద్రి కొత్తగూడెం అశ్వరావుపేటలో మంత్రి తుమ్మల ఆకస్మిక పర్యటన. డ్రైనేజీ పనులపై తీవ్ర అసహనం. గ్రామ పంచాయతీ సిబ్బంది ఎక్కడా అంటూ ఆరా. హన్మకొండ అంబేద్కర్ భవన్లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. 106 మందికి 1.36 కోట్ల విలువైన చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే నాయని రాజేందర్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో 108 అంబులెన్స్ వాహనాల ప్రారంభం. 6 గ్యారంటీల్ని పక్కాగా అమలు చేస్తామన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సీఎం కప్ క్రీడా పోటీలు. క్రీడల్లో తమ సత్తాను చాటి జాతీయ స్థాయిలో రాణించాలన్న అధికారులు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తిరుపతిలో భారీ వర్షాలు. సులూరుపేటలో 143, దొరవాని సత్రంలో 96, తడలో 115.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు. అనంతపురం జిల్లా శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ వ్రతం. దీక్ష విరమించి మాలలో ఉన్న స్వాములు. ఖమ్మం నగరంలో రేషన్ షాపులపై టాస్క్ ఫోర్స్ దాడులు. ఏ ఆర్డర్ కాపీ లేకుండా బియ్యం ఇస్తున్నారని అధికారుల ప్రశ్నలు. తెలంగాణలో కనిష్టానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు. పొగమంచుతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో వైద్యుల చిందులు. పేషెంట్స్ వార్డుల మధ్యలోనే డీజే స్పీకర్స్తో డాన్సులు చేసిన సిబ్బంది. మెమోలు జారీ చేయాలంటూ అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి ఆదేశాలు. నంద్యాల జిల్లా బానకచర్ల గ్రామంలో మొసలి కలకలం. కేసీ కెనాల్ కట్టపైకి రైతులు, ప్రజలు వెళ్లొద్దంటూ అధికారుల హెచ్చరికలు. వరంగల్ జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కోసం క్షుద్ర పూజలు. స్వయంభు వెంకటేశ్వర ఆలయం సమీపంలో తాంత్రిక పూజలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడుల బయ్యారం క్రాస్ రోడ్ వద్ద బాధితుల ఆందోళన. ప్రణయ్ ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలంటూ డెడ్ బాడీతో ధర్నా. కర్నూలు జిల్లా మాజపురంలో రైతు పొలంలో దొంగలు. 15 క్వింటాల మిరప పంటను తీసుకెళ్లిన దుండగులు. మెదక్ జిల్లా ఎర్రగుంటలో విషాదం. విద్యుత్ షాక్ ప్రమాదంలో గిరిజన మహిళ మృతి. నేడు లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగం. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడనున్న మోదీ. దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడి తమిళనాడు వద్ద తీరం దాటే ఛాన్స్.